సెన్సేషనల్ అయిపోయింది రైల్వే కోడూరు ఎమ్మెల్యే. అసలు ఆవిడ ఢిల్లీకి పారిపోయారట మీడియాకి కూడా కనబడకుండా. మరి జనసేన పార్టీ వాళ్ళు ఆవిడని తప్పించారా? మరి ఈ రోజు కూడా త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగిస్తుందంట. అంటే పెడుతున్నారని టాక్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. సో ఏమంటారు అసలు? తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిన తర్వాత కూటమి అనే పేరుతో అమాయకుండా బాహుబలి సినిమా చూసావు నువ్వు? అవును సార్. అందులో కట్టప్ప ఉంటాడు, వాడికి సైన్యం ఉంటారు. ఆ జడ్డిమాలోకల్ని చూసేవా? చూసి వాళ్ళని అవును. వాడు ఏం చెప్తాడు? కట్టప్పగాడు బాహుబలిని చంపేశాడు. హరిదేట్రా ఇప్పుడు వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరికీ ఆయన దేవుడితో సమానమే కదా బాహుబలి. అరే ఆయన ఎందుకు చంపావు? నేను ఎవడో గౌరవ చేశారా? లేదు లేదు. వీళ్ళందరూ అలా ముసలోళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆయన చిన్నపిల్లడు వచ్చి మళ్ళీ కనబడితే అయ్యి బాహుబలి నడుస్తారట. అంటే అప్పటిదాకా వీడి కింద జహాపనాయే కదా. కట్టప్పగాడే బానిస అంటే ఆడి కింద ఉన్న వాళ్ళందరూ కూడా బానిసలే కదా. సేమ్ పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఇల్లు అంతే. ఇప్పుడు జాగ్రత్తలు గమనిస్తే నేను 15 ఏళ్ళు ఊడిగం చేస్తాను అన్నప్పుడు ఆ శాలా శాసనంలో మొత్తం వాళ్ళందరికీ కూడా అదే పని. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఉన్నాయి. ఒకేసారి 3 ప్యాచ్లు వేసేసారు. ఏంటి? తిరుమల లడ్డు బడేలు మన టెంకు జల్లు పట్ట 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 ఆపకుండా టెంకు జల్లు తగులుతున్నాయి పక్కన. దీని నుంచి కాపాడుకోవాలంటే ప్రజలకి అంటే వీళ్ళు తపేలా ఛానల్ కిరసాలు అమ్ముకున్నాడు ఉంటాడు. వీడికి ఒక ఛానల్ ఉంటుంది. వీడు ఏం చెప్తాడంటే, సార్ మనం ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసేద్దాం అనగానే కట్టప్పని పిల్లరా అండి, కట్టప్పని ఇదే సరైన కట్టప్పవడం అంటే ఇదే ఉన్నాడు సార్ అని అప్పు చెప్పారు. ఏం చేశాడు? చకలకల్లా వాళ్ళబడు సినిమా చూపించాడు మనకి. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఆ అమ్మాయి ఓ పక్కన అంటే ఈ మన ఒరిజినల్ కట్టపైన పవన్ కళ్యాణ్ బానిసత్వానికి బుద్ధి జ్ఞానం లేనితనానికి ఓ చిన్న మాట చెప్పిన, ఆయన నటించిన సినిమాలో డైలాగ్ ఆయన మర్చిపోయాడు. వెన్ షీ సేస్ నో మీన్స్ నో. ఏది? అలా వకీల్ సార్ సినిమాలో. ఇప్పుడు ఆ అమ్మాయి అతను సన్నిహితంగానే ఉన్నారు. అమ్మాయి 2 ఇన్సిడెంట్స్ చెప్పింది. 3వ ఇన్సిడెంట్ కూడా నేను చెప్తా. మొదటిది ఏంటి? నన్ను కారులో బంధించాడు, డోర్ రావట్లేదు, నాకు ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవించాడు నన్ను. దట్ ఈస్ నథింగ్ బట్ రేప్ కదా. సుప్రీంకోర్టు చట్టం కూడా ఉంది, భార్యాభర్తలు అయినా సరే భార్యకి ఇష్టం లేకుండా చేస్తే తప్పే. నువ్వు ఆడపిల్లలు, నీ దగ్గర మాట్లాడుతున్నావు, క్షమించు. అలాగే సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, భార్యాభర్తలకు పెళ్ళైనా సరే అమ్మాయికి ఇష్టమై వేరే వాడితో వెళ్తే తప్పు కాదని చెప్తుంది. ఇన్నుంటుండగా కూడా అమ్మాయి ఐడెంటిఫై చేసి ఇదే తప్పు అని చెప్తుంటే మన అలా చిన్న బొప్పిలు కాదు కదా, బాల్య వివాహం కాదు కదా. పోనీ ఈ దరిద్రం అంతా క్షమిద్దాం, లేకపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు కథలు చెప్తున్నారు, అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. నాకు అవన్నీ అనవసరం రా బాబు, కాసేపు పక్క తెద్దాం. ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుందాం అని చెప్తోంది. అది 5 సార్లు ఒకసారి అవునాయి. దాన్ని భ్రూణ హత్యలు అంటారు కదా. భ్రూణ హత్యలకు ప్రేరేపించిన వాడంటే ఇతనే తప్పు. దాన్ని చేయించిన డాక్టర్ వాడు పిలిచే వచ్చే ఆవిడ కూడా తప్పు. ఈ అమ్మాయి చేయించుకుంది, ఈ అమ్మాయిది తప్పు. ఈ ముగ్గురు శిక్షార్హులే కదా. మీరు పార్టీలో ఉంచుకుంటారు, ఊరెట్టుకుంటారు, సస్తారా, నాకెందుకు అది కమిటీ వెళ్తారు. బట్ ఇక్కడ ఓవరాల్ సినారియో ఆ అమ్మాయిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే పంపించారు, వాళ్ళే చేస్తున్నారు. సరే అమ్మా, అని ట్రాపే వాళ్ళే పంపించారు అనుకుందాం, ఏమైనా అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి వేశ్య వృత్తి చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ట్రాన్స్జెండర్స్ రోడ్డు మీద అసాంఘిక కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. అతను ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద మానభంగం, ట్రాన్స్జెండర్ సార్ నా మీద మానభంగం జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు ట్రాన్స్జెండర్కి మానభంగం జరిగితే మాకు సంబంధం లేదు వెళ్ళిపో అని చెప్తారా, లేకపోతే వాడిని శిక్షిస్తారా పట్టుకొని? లేకపోతే అమ్మాయిని ఫస్ట్ హాస్పిటల్కి పంపించి చెక్ చేస్తారు కదా. ఇది ప్రొసీజరే కదా. ఇక్కడ ఈ అమ్మాయితో నిజ నిర్ధారణ చేశారా? రెండోది, ఇవాళ నేను కూడా ఏదో సమాజంలో పిచ్చి పని చేసిన వాడు ఎవడో పట్టుకుని ఆడు నాకు 3 పెద్ద మనుషులు ఏమంటారు సార్, వాళ్ళు పెద్దరాయుడు తీర్పిస్తారు, దానికి అనుగుణంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, నాకు ఏ చట్టం వర్తించదు, ఆ పెద్దరాయుడు తీర్పు ఏదో ఉంటే దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం. రచ్చబండ కార్యక్రమంలో పూర్వకాలంలో ఉన్నాం మనం. వ్యవస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నీడ్స్ టు బి టేకెన్ ఇంటు ద కస్టడీ. బట్ ఈ త్రిసభ్య కమిటీ ఏంటండి? వాళ్ళ పార్టీని ఉంచుకోవడానికి రెట్టుకోవడానికి నాకెందుకమ్మా అది, నీకెందుకు అది? జనాలకు కావాలి. పొద్దున్న ఇతను చేసిన పని తప్పు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తాను. ఏమన్నా మనకేమో రీకాల్ సిస్టమ్ ఉంది ప్రజాస్వామ్యంలో, సస్పెండ్ చేసుకున్నా వెనక సాపేసి కూర్చుంటారు అసెంబ్లీలో. 5 ఏళ్ళు అతనే ఎమ్మెల్యే. మరి దేనికి దిక్కుమాల కమిటీలు మనం ఎవరిని ఉద్ధరించడానికి? మాకు అది కాదు. అతన్ని కోర్టులో ఫస్ట్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారో, లేదంటే కోర్టులో విచారణ స్టార్ట్ చేసి ఆ అమ్మాయి గర్భవతి అయిందో లేదో, అబార్షన్ అయిందో లేదో 2 నిమిషాల పని వాళ్ళు ఉన్న టెక్నాలజీలో అదైందనుకో, భ్రూణ హత్య తప్పు, శిక్షార్హుడు, లేదా జరగలేదు, ఆ కేసులోంచి విముక్తిస్తున్నాం. ఏమ్మా నీకు ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేసాడా? ఎస్, రేప్ కేసు కట్టండి. ఇవేవి కాకుండా వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేసి ఇది జరుగుతుందని చెప్పి మీరు ఏం మాట్లాడకండి, ఎవరా మీరు అంతా అని అడుగుతున్నాను. ఒప్పుకో. ఇది మరి లా ఏం చేస్తుంది సార్? అక్కడ ఉన్న లా అక్కడే ఉంది. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్
అతను వెళ్ళి పోలీసులకు సరెండర్ అవ్వాలా, అయితే పోలీసులు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయాలా, వ్యవస్థ పనిచేయాలా, అతనికి ఇంటిగ్రిటీ ఉండి ప్రజాస్వామ్యంలో అయితే 8 రోజులు బట్టి అబ్స్కాండ్ లో ఉండడం వాళ్ళ వార్తలు వస్తున్నాయి. రైట్, అవును. యా, ఇందుకు అబ్స్కాండ్ లో ఎందుకు ఉన్నావు? పోలీసులకి సరెండర్ అవ్వచ్చు కదా, నా కమిటీ నిర్ణయించండి సార్, నేను కూడా ఐ టేక్ మై యాక్షన్స్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనలో అనమాట అది ఏ ఏదో పైన చేసుకుని అది స్నానం చేసి వీడియోలో మా దరిద్రం అంతా మాకెందుకు? ఇది ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీడియా ఏమైనా తప్పు, మేమైనా పాపం చేసాం మనందరం. అలా ఇప్పుడు గోరంట్ల మాధవది ఇప్పుడు ఈ దరిద్రం మాకైతే ఈ దరిద్రం. ఇటు బట్టలెప్పుకుని తిరుగుతుంటే మీరు 5 సంవత్సరాలకు ఒకటి ప్రదర్శనలాగా ఈ వస్త్రాభరణాలు చేసుకున్న ప్రదర్శనలు మనకు అవసరమా? ఈ తిరుమల లడ్డు విషయం కన్నా ఇది ఎక్కువ చర్చనీయాంశం అవుతుందని మార్కెట్లో వెళ్తే 2 కలిపి చర్చిస్తారు ఇప్పుడు మీడియా. అది ఇంకా తలకండి ఒప్పింది. ఈ దరిద్రానికి తోడు అక్కడ గీతాంబువులు చొట్టపొడికి అప్పచెప్పించాడు ఆ భరత్కి, అదొకటి బూమరంగే. అక్కడ ఈ 3 ఒకేసారి తలలోపై కూర్చుంది కూటమి ప్రభుత్వానికి. లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారు ఇప్పుడు. ఓకే, అంటే అసెంబ్లీలో కూడా వీడియో చంద్రబాబు గారు కిరసనాడు ఇచ్చిన దిక్కుమాలాడేళ్ళని పాలిస్తే మొదటి దాంతో కడుక్కోలేక వస్తుంటే, రెండోది ఈ మధ్యలో అంటే పవన్ కళ్యాణ్ నన్ను మెట్లు కడిగమంటారేటి, నన్ను మెట్లు కడిగమంటారేటి అని అడుగుతున్నారు. ఉండరా బాబు, నువ్వు కడిగిన పాపానికి ఆ దరిద్రం అంతా మన్నెత్తి మీద పడింది, అందుకని ఆడవాళ్ళని చూసి నేర్చుకో, పై నుంచి కిందకి కడుగుతారు, అదంతా కింద పోదు, నువ్వు కింద నుంచి కడిగిన పాపానికి ఆ దరిద్రం అంతా మన మీదే ఉంది, ఇంకా కడుక్కోలేక సావాలి అని చెప్పి నువ్వు మెట్లు కడక్కరా బాబు అని కూర్చోబెట్టారు. ప్రతి ఇప్పటికి ఏదో దీక్ష 11 రోజులు దీక్ష మౌనవ్రతం ఏదో పెట్టి ఇప్పుడు ఆల్రెడీ మౌనవ్రతంలో ఉన్నాడు. ఇవాళ అలకవ్రతం. నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా అయితే ఇలా బాగోదు, ఇలా చేయాలంటే సరే ఆ దరిద్రం తెచ్చి ఎత్తిపెట్టింది మీరే కదా సార్, మీరే మాట్లాడినా 13 మంది ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కలిపెడిపోయారట. కలిపెట్టకుండా మనకి నాకు స్క్రిప్ట్ లేదు లేదని చెప్పి చంద్రబాబు గారి దగ్గర మళ్ళీ అలిగి వెళ్ళిపోయాడట. సో పొలిటీషియన్స్ అందరికీ కూడా అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం లాగా భావిస్తారు ఎవరైనా మీటింగ్స్ లో. ఆ మీటింగ్స్ లో కూడా వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు అది ఏ విధంగా ఉంది? మన స్పీకర్ గారిని చూసావు కదా, డిప్యూటీ స్పీకర్ గారు, అలా ఇంట్లో ఆవిడింట్లో పెళ్ళి ఉంది, మనకు వేగి వెళ్ళిపోదాం అని చెప్పేసి చూడు చిన్నపిల్లలు బ్యాడ్ వెదర్ హాలిడే అని ఇచ్చి స్కూల్ సెలవు ఇచ్చినట్టు ఇచ్చి పోయారు వాళ్ళు. ఏంది వాళ్ళకి అంతా వాళ్ళే కదా. ఇది అయితే ఓకేనా, అయితే ఓకే అనుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఇంత పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఆ టాపిక్. వాళ్ళ దగ్గర ఏం పని ఉంది? ప్రతి మంగళవారం 2,500 కోట్లు అప్పులు తెచ్చుకోవడం, 3 లక్షల కోట్లు దాటి అప్పు చేసి కూర్చున్నారు. వీళ్ళు ఏదో బాటర్ సిస్టమ్ లో అప్పు తేయడం, తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం ఉన్నారు. ఎందుకంటే జేబులో 10 రూపాయలు అంటే 1000 రూపాయలు ఓవర్ యాక్షన్ చేసే చంద్రబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ డబ్బులు లేకుండా బేదరపులో ఇస్తుంటే. అంటే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన ఇలాంటివి చేయడం, 10 మందికి చెప్పాల్సిన ఆయన ఇలాంటివి చేయడము, మరి ఒకవేళ తప్పు రుజువు అయితే శిక్ష పడుతుందా సార్ కూటమి ప్రభుత్వంలో? అంటే జనసేన టీడీపీ 2 పార్టీలు ఇద్దరు సపోర్టరే కదా అసలు యాక్చువల్ గా చెప్పాలంటే. వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు, ఇవన్నీ వాళ్ళకి రోజు ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్, లంచ్ ఐటమ్, డిన్నర్ ఐటమ్ అదే కదా వాళ్ళకి స్టాండర్డ్. ఊకిల్డ్ బాబాయ్. ఇందులో ఆ ఎమ్మెల్సీ అతన్ని 108 రోజులు రిమాండ్కి పంపించి జైల్లో ఉంచిన తర్వాత బెయిల్ వచ్చింది కదా, రెగ్యులర్ ప్రొసీజర్. 100 రోజులు దాటిన తర్వాత ఎవరికైనా బెయిల్ వస్తుంది చచ్చినట్టు. అలా వచ్చింది తప్ప ఏం లేదు కదా, కోర్టు విచారణలో ఉంది అది హత్య కేసు. అలా వీళ్ళకి ఎందుకు వర్తించట్లే? వీళ్ళకి వెళ్ళి తీర్పులు ఇచ్చుకోవడానికి ఏమైనా పెద్దరాయుడు సినిమా షూటింగ్ జరుగుతుందా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పారు? అంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా చెప్పండి సార్, ఈ రాజకీయాల్లో అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏదైనా సరే, ఏ పార్టీకి సంబంధించి అయినా సరే, రాజకీయాల్లో ఇలాంటివి ఐఎమ్ సారీ టు సే దిస్ అంటే మీ ముందు వాడుతున్నారు, ఇలాంటి అఫైర్స్ కామన్ అయినా సార్? అంటే ఒకటమ్మా, వ్యక్తిగతంగా గులువింది గంజి సామెతే, ఏ గులువింది గంజి కనుక నన్ను నలుపు ఉంటుంది, దాన్ని కవర్ చేసుకొని సావాల బాధ్యత మన మీద ఉంటుంది తప్ప బహిరంగంగా చర్చనీయాంశాలు చేయడం ఎంతవరకు? మాంసం కొరత వెళ్ళమని మెల్ల దండేసుకుని తిరగం కదా రూములని తీసుకొచ్చి. ఆ పని చేస్తే ఏమన్నా వాళ్ళని జడ్డితనానికి నిదర్శనం. ఏమన్నా అంటే మా అమ్మ చాలా బాగుంటుందిరా చికెన్, నేను ఇవాళ చాలా బాగుంది, ఈసారి నేను తీసుకెళ్తాను మా ఇంటికి భోంచేద్దు కానీ నెక్స్ట్ చికెన్ వండినప్పుడు, ఇది చెప్తారు. అంతేకాని నేను చికెన్ నవిలు దుమ్మేసిన బొక్కలన్నీ వేసుకుని మెల్ల వచ్చి మా అమ్మ చికెన్ వండింది చాలా బాగుండింది, నెక్స్ట్ నేను మా ఇంటికి పిలుస్తాను అని ఎవడని చెప్తారా? వీళ్ళు అలా చేస్తున్నారు. ఓకే, సో ఇంతే ఓవరాల్ గా. అంతకని ఇంకేం లేదు. అది వ్యక్తిగతంగా పొట్ట విప్పొచ్చి కూడా పురుగులు ఉండును, రోజు పురుగులు ఉంటాయి. అంటే ఎవ్రీ పొలిటీషియన్ అంతే, పొట్ట తీరు కదా, అందరూ ఎదవలే, అందరూ ఎదవలే, అంతే, నో డౌట్. అందులో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.